నెక్స్ట్ క్వశ్చన్ ఏమో 6th క్వశ్చన్, చెక్ వెదర్ -50 ఏంటన్నా -50 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఇక్కడ వాడు ఒక ఏపీ ఇచ్చాడు నాన్న 11, 8, 5, 2 అని. అందులో -50 అనేది ఒక టర్మ్ అవుతుందా లేదో చెక్ చేయమన్నాడు. ఓకేనా? సో చేసేద్దాం నాన్న, దానిదే ఉంది, చేసేద్దాం. సొల్యూషన్ అని రాయండి. ఏమని రాస్తారు? సొల్యూషన్ అని రాస్తారు. ఓకేనా? సొల్యూషన్ అని రాసి వాడు ఇచ్చిన ఏపీ రాసేయండి. ఫస్ట్ గివెన్ ఏపీ అని ఇచ్చి 2 డాట్లు పెట్టి వాడు ఇచ్చింది రాసేయండి. 11, 8, 5, 2 అండ్ సో ఆన్ రాసేసి హియర్ ఫస్ట్ ఏం రాస్తాం? ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ రాస్తాం. ఎంత? 8, సారీ, ఏ ఈజ్ ఈక్వల్ 11. ఎంతనా? 11. తర్వాత ఏం రాస్తాం? డి రాస్తాం. డి అంటే A2 - A1 అంతేనా? 8 - 11 ఈజ్ ఈక్వల్ టు -3. అంటే ప్రతి దగ్గర 3 అనేది తగ్గుతూ వస్తుంది. 11 నుంచి 8 3, 8 నుంచి 5 తీస్తే 3, 5 నుంచి 2 తీస్తే 3, అంటే -3 అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఓకేనా? సో ఏ వాల్యూ రాసాం, డి వాల్యూ కూడా రాసాం. అసలు ఇంతకీ 150 ఇందులో ఉంటుందో లేదో చెక్ చేయమన్నాడు. కాబట్టి చూడండి, సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 150 అనేది ఉందా లేదా అని చూపించమన్నాడు. అంతే కదా? ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్, ఒక్క నిమిషం చూడండి, లెట్ an ఈజ్ ఈక్వల్ టు 150, A150 - 150. నేను ఏఎన్ని -150 అని అనుకున్నాను. ఓకేనా? సో అసలు ఇంతకీ ఆ 150 అనేది అందులో ఉందో లేదో, ఉంటే అది ఎన్నో టర్మ్, లేకపోతే ఉందో లేదో అనేది మనం చెక్ చేయాలి. వాడు చెక్ చేయమని అడిగాడు కాబట్టి. ఓకేనా? సో కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -150 అనుకున్నాను. ఓకేనా? సో చూడండి, సో వీ నో దట్ మనకేం తెలుసు? an is equal to a plus n minus 1 into d అని తెలుసు. సో an అంటే -150 అని అనుకున్నాం కదా, అది రాసా. సో ఇక్కడ a అంటే 11 ప్లస్ n - 1 ఇంటూ d అంటే మనకు -3 వచ్చింది. సో ఏ వాల్యూకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసా. ఓకేనా? సో చూడండి, 11 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ n 3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3 నాన్న. ఇటువైపు ఎంత ఉంది? -150 ఉంది. ఓకేనా? సో ఇదేమో +11, ఇదేమో +3, రెండు కలిపితే ఎంత అవుతాయి? 14 అవుతాయి. సో -150 ఈజ్ ఈక్వల్ 11 + 3 14, 14 - 3n నాన్న, 14 - 3n. ఓకేనా? సో ఈ 14 ఇక్కడ ప్లస్ కదా నాన్న, ఇటువైపు వచ్చింది అనుకోండి మైనస్ అయిపోతుంది, -14 అవుతుంది ఈజ్ ఈక్వల్ -3n అన్న. జాగ్రత్తగా గమనించారా? -150 ఇక్కడే ఉంది, ఈ +14 ఇటు తీసుకొస్తే -14 అయింది. ఓకేనా? -150 క్షమించండి, -150 -14 ఈ రెండింటి మైనస్లే కాబట్టి రెండు మనం యాడ్ చేద్దాం నాన్న. -150కి 14 యాడ్ అయితే -164 అవుతుంది. ఓకేనా? సారీ, -164 అయింది. ఓకేనా? సో -150 -14 రెండు యాడ్ చేస్తే -164. ఇటువైపు ఏముంది నాన్న? -3n ఉంది. సో మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే 3n వాల్యూ ఎంత అయింది? 164 అయింది. 3n వాల్యూ ఎంత అయింది? 164. ఇదేమో 150, ఇది 14 కలిపితే 164. ఈ మైనస్ క్యాన్సిల్ చేసేసాం. n అని 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 164/3. నాన్న 164ని 3 మల్టిప్లై చేస్తుందా? చెయ్యదు. కాబట్టి ఇచ్చినటువంటి 150 అనేది ఈ ఏపీలో టర్మ్ కాదు. ఓకేనా? సో అదే రాస్తున్నాను నాన్న. చూడండి, హియర్ n is not
an integer, not an integer. n అనేది ఇంటిజర్ కాదు. సో the given number minus 150 is not a term in AP. ఏపీలో -150 అనేది ఒక టర్మ్ కాదు. ఓకేనా? సో ఈ ప్రాబ్లం కూడా దీంతో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో సిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజు. ఒక 20 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి ఇందులో. మనం ఇప్పటి వరకు 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం.